అంతకుముందు అటువంటి బ్యాట్ కెరీర్ అతనికి లేదు. అయితే అతను నిజంగా ఆవిడ ట్రాప్లో పట్టాడే అనుకున్నాను. ఈ విధంగా ఎందుకంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ మీకు అది ఎంతో ప్రైవసీతో నడిచే కార్యక్రమం, అటువంటి కార్యక్రమం కూడా ఒక వీడియో ఎలా వచ్చిందండి. ఆయన తీసుకోడు కదా, ఎందుకంటే నేను బయటకు దొరికిందంటే చాలా అల్రపాలు అయిపోతాను, పొలిటికల్గా నా కెరీర్ క్లోజ్ అయిపోతాను ఉద్దేశంతో ఆయన ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఏదో ఆయనకి ఏదో ఆవిడ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా వాళ్ళిద్దరి మీద లవ్ ఉండొచ్చు, కానీ అటువంటి వీడియోలు బయటకు ఎలా వచ్చినాయి అంటే అది ఫుల్లీ ట్రాప్డ్. ఖచ్చితంగా అయితే ఆ అమ్మాయి అక్కడే అంటే ఇప్పుడు 2-3 సందర్భాల్లో లేదా అంటే ఇప్పటికి 7 సార్లు వేరే వాళ్ళు ఎవరైనా అట్లా తీసుకుంటే ఓకే, కానీ ఇట్లా పబ్లిక్ ఫిగర్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీడియోస్ తీసుకోరు. కానీ ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే, పబ్లిక్ ఫిగరే ఆయన తీసుకోరు, పైగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆయన, ఒక జనసేన అంటే కూటమి ప్రభుత్వం, అంటే ఇప్పుడు గవర్నమెంట్ అధికారంలో ఉన్న ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. అటువంటిప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండి ఒకవేళ ఏదైనా ఆయనకి ఇష్టమై ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ కంప్లీట్లీ ఇది ట్రాప్డ్. ఈ విధంగా ఎలా ట్రాప్డ్ అంటే, ఆ అమ్మాయి ఇప్పుడు సపోజ్ అంత జాగ్రత్తగా ఉండి ఆయన వీడియోలు తీసుకుంటున్నాను అని ఆయన వీడియోలు తీసుకుంటాడా? కాదు. కంపల్సరీ ఈ అమ్మాయి ట్రాప్ చేసి వీడియోలు తీయించి కొన్ని రోజులు ఆగింది, ఏదో బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది అమౌంట్ కోసం. ఖచ్చితంగా ఏంటంటే ఇటువంటి సెకండ్ గ్రేడ్ అంటే నేను పూర్తిగా అమ్మాయికి తప్పు కింద మాట్లాడుతున్నాను. ఎందుకంటున్నానంటే, ఫస్ట్ 7 సార్లు అంటే నాకు తెలిసి 7 సార్లు అబార్షన్ చేయించినట్టు. 7 సార్లు అబార్షన్ చేయించేదాకా ఏం చేసావమ్మా నువ్వు? ఒకసారి చేయగానే ఒకవేళ నిజంగా నీకు తెలుసు కదా, అంటే ఆయన క్యారెక్టర్ అంటూ నువ్వు 7 సార్లు అబార్షన్ చేయించావంటే కనీసం నువ్వు 2.5 సంవత్సరాల నుంచి నీకు అతనితో చాలా సంబంధం ఉండుంటుంది. ఆ ఈ 2.5 సంవత్సరాల్లో కూడా నీకు ఏమాత్రం తెలియకుండానే నువ్వు అతనితో ఉండి ఏదో చివరికి నీకు వర్కౌట్ కాలేదని బయటకు వచ్చేసి ఈ విధంగా ఎలిగేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఆ వీడియోని కూడా కొంతమంది అంటే డీఫేక్ వీడియో అని కొంతమంది అంటున్నారు, అండ్ కొంతమంది లేదు నిజంగా వీడియోని అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒరిజినల్ వీడియో అనుకుంటున్నారా, ఫేక్ వీడియో అనుకుంటున్నారా? ఫేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. లేదా ఆ అమ్మాయి ట్రాప్ చేసి వీడియో తీసన్నా పెట్టుండేది, ఎందుకంటే ఈయనకో ఏదో బలహీనతలో లేదా ఏదైనా మందు పట్టించేసో లేకపోతే రూమ్లో లోపల జరిగే విషయాలు కాబట్టి ఏదైనా ముందుగానే ప్రిపేర్డ్గా ఉండి ఏదైనా మైక్ అంటాను కెమెరా ఏదైనా సెట్ చేసి ట్రాప్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా ఆయన ఎప్పటికైనా దొరుకుతాడు కదా. ఆ విధంగా అంటే ఇది వీళ్ళు పర్సనల్గా ఎలా చూసినానండి, నాకు అర్థమైన విషయం ఏంటంటే, పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడం కోసం. సపోజ్ ఈ అమ్మాయి అనుకుందాం, ఆవిడేదో న్యూస్ ఛానల్ ముందుకు వచ్చి ఏదో సొంత వీడియో చేసి పెడుతుంది, ఆ విషయం వైసీపీ వాళ్ళకి ఎలాగెళ్ళింది అంటే ఇది కంప్లీట్లీ ట్రాప్. వైసీపీ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఈ వీడియోని. ఏది